శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలు మీకు అందరికీ నమస్కారం అండి. మనం శివానందలో ఈరోజు 72వ శ్లోకానికి వచ్చాం. 72వ శ్లోకం. ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం భిత్వా మహాబలిభిరీశ్వర నామ మంత్రైః దివ్యాశ్రితం భుజగభూషణముద్వహంతి ఏ పాదపద్మమిహతే శివతే కృతార్థా. ఆది శంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో మనకి గొప్ప విషయం చెప్తున్నారు. ముందు శ్లోకంలో అక్కడంతా భావన, భక్తి అవి చెప్పుకుంటూ వచ్చి ఆ భక్తి అంతా కలిపి ఒక ధనుస్సుగా చేసి అల్లతాడుగా భక్తిని చేసి అవంతా ధనుస్సుతో పోల్చి భక్తి భావన గురించి చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో గొప్ప నిధి గురించి చెప్తున్నారు. అదేది శివనిధి. ఆ శివనిధి గురించి ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. మామూలుగా అయితే నిధి ఉందని తెలిస్తే ఏం చేస్తారు? అందరూ నిధి తెలుసుకున్న వాళ్ళంతా ఎలా చేస్తారు అంటే, ఎక్కడో నిధి ఉందని సమాచారం తెలుస్తుంది. అది తెలిసినప్పుడు ఎక్కడ ఉందా అని తెలుసుకోవడానికి ఆ అంజనం వేస్తారు. నిధులు కనుక్కునే వాళ్ళంతా కూడా అంజనం వేస్తారు. ఆ అంజనం వేసిన తర్వాత ఆ అంజనంలో వాళ్ళకు కనిపిస్తుంది ఎక్కడ ప్రదేశం ఉందని కనిపిస్తుంది. ఆ కనిపించిన తర్వాత అక్కడికి వెళ్ళి తవ్వుతారు. ఆ భూమి లోపల నిధి ఉందని తెలుస్తుంది. ఆ భూమిని తవ్వుతారు. తవ్వేటప్పుడు వాళ్ళకి కొన్ని అడ్డం వస్తాయి. ఏం అడ్డం వస్తాయి? అక్కడ కొన్నిసార్లు వాళ్ళు మంత్రశక్తులతో అంత చేసి ఉంటారు. ఎవరైనా నిధి పెట్టేవాళ్ళు ఎవరు తీసుకోకుండా ఆ నిధిని కాపాడడం కోసంగా దేవతా శక్తులంతా ఆవాహన చేసి పెడతారు. అది కాకుండా పాములు కూడా పెడతారు. అవన్నీ ఏర్పాటు చేసి ఉంటారు అక్కడ. అలాంటివన్నీ తొలగాలంటే ఏం చేయాలంటే దానికంతా మంత్రం అంతా ఉంటుంది, పూజా విధానం ఉంటుంది, మంత్రం ఉంటుంది, మంత్ర యంత్రాలు ఉంటాయి. వాళ్ళు యంత్రాలు కూడా పెట్టుండొచ్చు. అవన్నింటి కూడా తొలగించే పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారంగా ఆ నిధిని తవ్వితే ఆ నిధి దొరుకుతుంది. అది మామూలుగా జరిగే బయట ఉండే నిధి గురించి. ఇక్కడ మనకు శివనిధి గురించి చెప్తున్నారు. శివుని పాదపద్మాలు అనే నిధి కోసం ఏం చేశారు అనే విషయాన్ని, భక్తుడైన వాడు ఏం చేయాలి అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. బయట నిధి ఏ విధంగా ఉంటుందో అలాంటి శివుని యొక్క పాదపద్మాలు అనే ఒక నిధిని పట్టుకోవాలంటే భక్తుడు ఏం చేయాలి? మొదట దేని తవ్వాలా, ఏ అంజనం వేయాలా, ఏ మంత్రం ఉపయోగించాలి, ఆ పాములు తొలగితే ఇంకేం చేయాలి, ఇవన్నీ కూడా ఈ శ్లోకంలో వర్ణించేశారు. తమః ప్రదేశం. తమః ప్రదేశం అంటే ఆ నిధి ఉండే ప్రదేశం ఎక్కడ ఉందట? అది తమః ప్రదేశం. తమస్సు అంటే మామూలుగా అయితే భూమి, మామూలు నిధికైతే. కానీ శివుని పాదపద్మాలోని ఒక నిధి చూసుకోవాలంటే మొట్టమొదటి అడ్డం వచ్చేది ఏంటట? తమః ప్రదేశం. ఆ తమః ప్రదేశాన్ని తవ్వాలి. ఆ తమః ప్రదేశం అంటే తమస్సు అంటే చీకటి, అజ్ఞానం, తమో గుణం. అజ్ఞానం అనే చీకటి అడ్డం వస్తుంది. ఎవరికైనా సరే భక్తి కలగాలంటే ముందు వచ్చేది అజ్ఞానమే, అడ్డం వచ్చేది. ఎందువల్ల మనలోనే భగవంతుడు ఉన్నా కూడా మనం చూడలేకపోతున్నాం. అదే అజ్ఞానం అంటే. అంతటా వ్యాపించి ఉన్నాడు, మనలో ఉన్నాడు మాటలతో చెప్పుకోగలం. కానీ మనలో ఉన్న పరమాత్మను చూడాలంటే మాత్రం ఆ అనుభవం రావడం చాలా కష్టం. దానికి ఎంతో సాధన ఉండాలి. యోగ శాస్త్రం ప్రకారమైనా ఉండాలి, మంత్రశాస్త్రం ప్రకారమైనా ఉండాలి సాధన. అవన్నీ ఉంటేనే అది సాధ్యమవుతుంది కదా. కాబట్టి తమ ప్రదేశం, ఆ అజ్ఞానం అనే ఒక ప్రదేశం ఉందట. దాన్ని అది ఎక్కడ ఉందో కనుక్కుంటున్నారు. ఎలా కనుక్కుంటున్నారు? అంజనం వేస్తున్నారు. ధ్యానాంజనేన సమవేక్ష్య. ధ్యానము అనే ఒక అంజనం వేశారట. ఆ అంజనం అంటే కాటుక. ఆ కాటుక పూసుకొని చూస్తారు. నిధి చూసేవాళ్ళంతా మంచి కాటుక తెచ్చి పూసుకొని వాళ్ళు ఏం చేస్తారు? ఒక పిల్లలకి నిర్మలమైన మనసు ఉంటుంది, కానీ
చూసి వర్ణించేంత శక్తి ఉండదు వాళ్ళకి, చిన్న పిల్లకాయలకి. కాబట్టి 7 ఏళ్ల పిల్లకాయని తీసుకొచ్చుకుంటారు. అంజనం వేసే వాళ్ళకి ఆ శక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 7 ఏళ్ల పిల్లకాయని తీసుకొస్తారు. వాళ్ళకి నిర్మలమైన మనసు ఉంటుంది, వాళ్ళకి ఏం ఉండదు, అక్కడ ఏముందో చెప్పమంటారు. వాళ్ళ కంటికి మాత్రమే కనిపిస్తాయి. రాగద్వేషాలు ఉండే వాళ్ళకి, కామక్రోధాలు ఉండే వాళ్ళకి కనిపించవు ఆ అంజనం. అందువల్ల ఆ పిల్లలకి చెప్తే వాళ్ళు చూస్తారన్నమాట. ఆ అంజనం వేసేవాడి చేతిలో చూస్తారు, లేదా ఆ పిల్లవాడి చేతి కన్నా వేస్తారు, లేదా ఆకు మీద కూడా వేస్తారంటారు. ఆకు పసులు ఏదో ఉంటాయి, దాంట్లో చూసినప్పుడు వాడికి స్పష్టంగా అక్కడ ఏం కనిపిస్తుందో చెప్పమంటే వాడు చెప్తాడు, ఆ పిల్లవాడు చెప్తాడు. చెప్పినప్పుడు వీళ్ళు తెలుసుకుంటారు పలానా దగ్గర ఉంది అని చెప్పేసి. మామూలు నిధి ఇక్కడ శివుని పాదపద్మాలు చూడడానికి కోసంగా మంచి అంజనం వేసుకుంటున్నారట. ఏందా అంజనం? ధ్యానాంజనేన, ధ్యానము అని ఒక అంజనం వేసుకుంటున్నారట భక్తుడు వెతకడానికి. ఆ నిధి వెతకడానికి కోసంగా భక్తుడు ఏం వేసుకుంటున్నాడట? ధ్యానము అనే ఒక కాటుకని కంటికి పూసుకుంటున్నాడట. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తున్నాడు. తనలోనే ఉంది కదా ఆ తమ ప్రదేశం. ఎక్కడుంది? తనలోనే కూర్చొని హృదయ స్థానంలోనే ఉంది ఆ తమ ప్రదేశం. ఆ అజ్ఞానం అనే చీకటి ఎక్కడుంది? తన హృదయ స్థానంలో ఉంది. ఆ హృదయ స్థానంలో ఉందని చూడాలంటే ఎట్లా అంజనం వేస్తే చూడాలంటే ఎలా చూడాలి? కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తేనే కనిపిస్తుంది ఆ తమ ప్రదేశం. ఆ అజ్ఞానం అనే ప్రదేశం కనిపిస్తుంది. కాబట్టి కళ్ళు మూసుకొని లోపలికి తొంగి చూసుకోవాలి. చూసినప్పుడు భిత్వా, ఆ తమ ప్రదేశాన్ని అంతా కూడా ఛేదించి పారేశారట ధ్యానం చేసి. బాగా తవ్వారు, మామూలు బయట నిధిని తవ్వినట్టుగా తవ్వేశారట. తవ్వితే మహాబలిబిరీశ్వర నామ మంత్రై, మహాబలిబి అంటే బాగా గొప్ప పూజ, బాగా పూజలు చేశారట. పూజలు చేసి, ఎందుకు పూజలు చేయకపోతే నిగ్రహం రాదుగా మనసుకి. భక్తికి అయితే అది, మామూలుగా అయితే ఆ నిధికి అడ్డుగా దేవతా శక్తులంతా ఉంటాయి. వాళ్ళు ఏదో మంత్రాలను వేసుంటారు, అవి తొలగించుకోవడానికి కోసంగా గొప్ప పూజ చేయాలి. దానికి ఒక ప్రక్రియ ఉంటుంది, నిమ్మకాయలు తెచ్చి చేస్తారు పూజ. ఆ ప్రక్రియ ప్రకారం వాడు పూజ చేయాల. ఈ భక్తుడైన వాడు ఏం చేస్తాడు? నిత్యం రుద్రాభిషేకాలు చేస్తాడు, బాగా పూజ చేస్తాడు. చేసి ఈశ్వర నామ మంత్రై, నామ మంత్రాలు, ఆ శివనామం, ఆ సహస్రనామాలు, ఆ అష్టోత్తరాలు, ఆ రుద్రం, నమకం, చమకం అన్నీ కలిపి ఆ మంత్రోచ్చారణతో పూజలు చేస్తాడు ఆ భక్తుడైన వాడు. ఆ నిధి దొరకడం కోసంగా ప్రయత్నం చేసేవాడు ఏం చేస్తాడట? కూర్చొని ఆ శివనామం అంతా కూడా అమిత భక్తితో ఆ పూజలు చేస్తాడు. మాస శివరాత్రి, కార్తీక మాసము, అలాంటివన్నీ సోమవారాలు, శివుడికి ఇష్టమైన రోజులంతా కూర్చొని గుర్తుపెట్టుకొని ఆ పూజలన్నీ వాడు చేస్తాడట. చేసినప్పుడు దివ్యాశ్రితం, దివ్యమైన ఆశ్రితం, ఆ దివ్యాశ్రితం అంటే దేవత సమూహం అంతా అడ్డం వస్తారు. ఎవరైనా మనం బాగా, మనకి ఇది ఆదిశంకరాచార్య గారు అయితే సౌందర్యాలలో బాగా చెప్తారు. అమ్మవారి శ్రీచక్రాన్ని ఎక్కాలంటే ముందు అష్టసిద్ధులు వచ్చి అడ్డం కూర్చుంటాయి, పైకి పోనీయకుండా, ఆ శ్రీచక్రంలో పై బిందువు దాకా పోనీయకుండా. అలాగా ఒక నిధి దగ్గరికి పోయినప్పుడు అక్కడ ఉండే దేవతా శక్తులు అంతా వాళ్ళు మంత్రపూర్వకంగా పెట్టేసి ఉంటారు అప్పటి కాలం వాళ్ళు. ఆ పెట్టినవన్నీ అడ్డం వస్తాయి. కానీ అట్లాగే ఇక్కడ కూడా శివుని దగ్గరికి పోవాలంటే కూడా దేవతా శక్తులు అడ్డం వస్తాయి. ఎక్కడ ముందు పోతాడు శివుడి దగ్గరికి అని చెప్పేసి ఆ దేవతలంతా ముందు వచ్చి అడ్డపడతారు. కాబట్టి దివ్యాశ్రితం, అటువంటి దేవతలందరినీ తృప్తిపరచడానికి కోసంగా వాళ్ళని ఆశ్రయిస్తారు, వాళ్ళకి పూజలు చేస్తారు. చేసి భుజగభూషణ, అక్కడ మామూలుగా అయితే భూమి మీద ఉండే నిధికైతే పాములు అడ్డం ఉంటాయి, పాములు కూడా మంత్రించి పెట్టేస్తారు వాళ్ళు. ఆ మంత్ర ప్రభావం వల్ల ఆ పాములు అక్కడ చుట్టుకొని కూర్చో ఉంటాయి, నిధి చుట్టూ కూర్చో ఉంటాయి, పోవు, ఎక్కడికి పోవి, వచ్చిన వాళ్ళని కూడా కాటు వేస్తాయి అటువంటివి. కాబట్టి ఈయన ఈ శివుని పాదపద్మాలు అనే నిద్ర కూడా పాములు ఉన్నాయట. ఆయన ఏమవి? భుజగభూషణ, ఆ పాములేంది అలంకారంగా ఉన్నాయట. ఆ పాదపద్మాలు అలంకారంగా కూర్చో ఉన్నాయట ఆ పాములు. ముద్వహంతి, ఈ విధంగా ఉన్నదయ్యా ఈ నిధి. కాబట్టి శివా, ఓ శివా, తే నీ యొక్క ఏ పాద పద్మమిహతే ఇహ, ఇంకా నీ యొక్క పాద పద్మాలు మాకు లభించేసాయి. ఎందువల్ల?
ఆ నిధిని తవ్వేశాం, ధ్యానం చేసేసాం, రుద్రాభిషేకాలు చేసేసాం, పూజలు చేసేసాం, మంత్రోచ్చారణ చేసాం, సాధన చేసాం, దేవతను అనుగ్రహం పొందేశాం. ఆ పాములు కూడా మేము ఆశ్రయించేసాం, ఆ దేవతలను ఆశ్రయించేసాం. కాబట్టి మాకు అప్పుడు అసలైన నిధి మాకు కనిపించింది. ఏందా నిధి? ఏ పాద పద్మమిహతే కృతార్థా. స్వామి, ఏది కనిపిస్తే ఆనందం కలుగుతుందో అటువంటి నీ దివ్యమైన పద్మముల వంటి పాదాలు దర్శనమిచ్చాయి. ఆ నిధి దొరికింది మాకు. దొరికేసరికి తే కృతార్థ, ఇంకా నేను కృతార్థుని అయిపోయినయ్యా, నేను ధన్యుడిని అయిపోయాను, నా జన్మ ధన్యం అయిపోయిందయ్యా అని చెప్పి అమిత భక్తితో ఆ భక్తుడైన వాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, ఎంత లీనమై కోరుకుంటాడు ఆ పాద పద్మాన్ని అనే విషయాన్ని ఈ శ్లోకంలో మనకు తెలియజేస్తున్నారు ఆది శంకరాచార్యులు. ఎంత గొప్పగా బయట నిధితో ఆ పాద పద్మాలు అనే ఒక నిధిని చూపిస్తూ మనకి ఇంత చక్కగా వర్ణించారు ఈ శ్లోకాన్ని. ఒక వ్యక్తి ఉన్నట్ట, ఆయన పెద్ద భక్తుడు కాదు, చదువుకున్నవాడు. కానీ ఆయనకి వయసులో పెళ్ళయింది. కానీ అమిత గయ్యాళి లాంటి భార్య వచ్చిందట ఆయనకి. అమిత గయ్యాళి, మామూలు గయ్యాళి కాదట, అటువంటి భార్య వచ్చిందట. పైన ఆమె అందగత్తెగాడ కాదు, అంత వికారంగా ఉంటుందట. అటువంటి భార్య జీవితంలోకి వచ్చేసింది. అప్పటిదాకా ఆయన ఏదో అందరికీ విద్యాబోధన చేసి డబ్బు సంపాదించేవాడు. కానీ ఆ గయ్యాళి భార్య వచ్చినప్పటి నుంచి అతని జీవితం నరకం అయిపోయింది. ఎందువల్ల అంటే ఇంటికి విద్యార్థులు నేర్చుకోవడానికి వచ్చినప్పుడల్లా ఆ భర్తను పట్టుకొని కొట్టేదాన్ని. ఆయన కొట్టడం చూసేసరికి ఈ పిల్లలంతా కూడా భయపడిపోయేసి ఆయన చదువుకోవడానికి రావడం మానేశారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని పంపించడానికి భయపడిపోయి పంపించడం మానేశారు. ఇంకా ఆయనకు అసలైన ఆధారం అదొక్కటే, ఆయన విద్య నేర్పించడం ఒక్కటే తప్ప ఇంకేం రాదు. అది కూడా ఉన్న ఆధారం కాస్త పోయింది భార్య వల్ల. అసలే భార్య అందగత్తె కాదు, గయ్యాడి, దానికి తోడు ఆధారం పోయింది. ఇంకేం చేయాలి? ఆ భార్యను పోషించాలి. అందుకని ఆమె ఏం చెప్పింది, పోయి బిచ్చం ఎత్తుకురాపో అని చెప్పేసి. బిచ్చం కాదు, అన్నమే తేవాలా, నేను వంట చేయను, నువ్వు అన్నమే అడుక్కొని తీసుకురావాలని చెప్పేసి రూల్ పెట్టేసింది. ఇంకేం చేస్తాడు అతను? పోయేసి తను ఉన్న ఊళ్ళో పరుగు పోతుంది. ఎందువల్లంటే అంతవరకు చాలా గౌరవంగా బతికాడు ఆయన, భార్య రాకముందంతా. ఇప్పుడు పరుగు పోతుందని చెప్పేసి ఆయన వేరే పక్క గ్రామాలకు పోయి అక్కడ అడుక్కొని అక్కడ అన్నం తీసుకొచ్చేవాడు. రోజు తెచ్చి పెట్టిన తర్వాత ఈమెకేం దోస్తుంది, ఇంట్లో పని, ఇంక పని ఏం లేదుగా, వంట చేసే పని లేదు, ఇల్లు వాకి జిమ్మే పని లేదు, అంతా ఆయన చేస్తుంది. ఆమె ఏం పని చేయదు, గయ్యాడు, పరమ గయ్యాడు. పైన ఆమె ఏం చేస్తుంది, రోజు సందులో ఉండే గోగునార తీసుకొచ్చి గోగునార తయారు చేస్తుంది. తయారు చేసి ఆయన వచ్చి రెడీ పెట్టుకుంటుంది. ఆయన తెచ్చిన అన్నం తినేసి బాగా సుష్టుగా తిని, ఆయనకంత ఉడికే పెట్టిందంటే పెట్టి మిగిలింది తినిన తర్వాత ఆ గోగునారతో ఆయన చెట్టు కట్టేసి కొడుతుంది. ఆమెకేం తోసకు కొడుతుంది. ఇది ఆమె చేసే పని. ఈ విధంగా ఆయన్ని అల్లాడిస్తున్నారు. అతడు బ్రాహ్మడు, పాపం అల్లాడిపోతున్నాడు ఆ భార్యతో. వదిలించుకోలేడు, అనుభవించలేడు, నరకంగా ఉంది ఆయనకి. ఆయనకి అంతా శ్రమ ఆయనకే. కానీ ఆయన మనశ్శాంతి ఉందంటే ఏం లేదు, ప్రాణం తీసేది ఆయన. ఇలా ఉండేసరికి చాలా కష్టపడ్డాడు పాపం. ఒక 3 సంవత్సరాల కాలం అయిపోయిందట. ఆ విధంగా రోజు తన్నులు తినేవాడు ఆమె దగ్గర. ఆ గోగునార కట్టిన నార తెగిపోవాలి ఆయన కొట్టిన దెబ్బకి, ఆమె కొట్టిన దెబ్బకి. అప్పటిదాకా కొడుతుంది ఆమె. అంతలాంటి గొప్ప ఇల్లాలు. ఇలా ఉండేసరికి 3 సంవత్సరాల కాలం అయిన తర్వాత అతని స్నేహితుడికి వివాహం జరుగుతోంది. అతడు వచ్చి ఎట్టైనా సరే నువ్వు నా పెళ్ళికి రావాలని చెప్పి పిలిచాడు. ఇక భార్య ఎక్కడికి వచ్చే మనిషి కాదు, ఆయన ఎక్కడికి పంపించే మనిషి కాదు. ఏం చేయాలి? ఇంకా కాళ్ళ వెళ్ళ పడి బతినాడుకున్నాడు, ఈ ఒక్కసారి పంపించు నన్ను అంటే. ఎక్కడికి పోవాలో ఆయన నడిచిపోవస్తుంది కదా, ఏం సంపాదన లేదుగా. కాబట్టి పోవడానికి 1 రోజు 2 రోజులు, రావడానికి 2 రోజులు, మధ్యలో 1 రోజు పెళ్ళి, 5 రోజుల ప్రోగ్రాం. కాబట్టి నాకు అనుమతి ఇమ్మంటే ఆమె విసుక్కుంది. 5 రోజులు నాకు ఎట్లా భోజనం అంటే, ఏముంది సందులో ఉండే నువ్వు పెరట్లో వేసుకోను చెట్లు, వాటిలో ఏదో కోసుకొని ఏదో చేసుకొని తిను అని చెప్పి ఏమో చెప్పాడు.
బతిలాడుకుంటే ఎట్లా ఒప్పుకుందామె. సరే అయితే ఖచ్చితంగా నువ్వు 5 రోజులు కాగానే వచ్చేయాలా, వచ్చేటప్పుడు కూడా నాకు మంచి భోజనం తీసుకురావాలి, నువ్వు అంతటాను మళ్ళీ అడుక్కొని రా, మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ అడుక్కోపోవడం అంతా వద్దు, వచ్చేటప్పుడు నాకు అన్నం తీసుకురా అని చెప్పింది. సరే దొరికింది చాలురా నాయన భగవంతుడు అనుకొని ఆయన బయలుదేరి చిన్నగా నడుచుకుంటూ స్నేహితుడు పెళ్ళికి పోయాడు. పోయేసరికి అక్కడ పెళ్ళి బాగా జరిగింది, హాయిగా ఉన్నాడు. ఇంకా తిరుగు ప్రయాణం కావాలి. అప్పుడు గుర్తొచ్చింది ఆయనకి, వచ్చేటప్పుడు ఆహారం తీసుకురామంది కదా. ఆ స్నేహితుడిని బతిలాడుకొని, నా భార్య విషయం నీకు తెలిసిందే కదా, నా భార్యకి ఏదన్నా పిండి వంటలను పెట్టివు, ఈ పూట కన్నా నేను అడుక్కునే బాధ తగ్గుతుంది నాకు అని అడుగుతాడు. అప్పుడు సరే అని చెప్పేసి ఆ స్నేహితుడు పాపం అక్కడ చేసిన లడ్లు అవన్నీ మూట కట్టిచ్చిస్తాడు. ఇంకా అవన్నీ తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. వచ్చి రంగానే వేసుకుంటుంది, నాకేం తెచ్చావు నువ్వు అని చెప్పి. ఇదిగో నా స్నేహితుడిని అడిగి అన్నీ తెచ్చాను నీకు తినడానికి అని చెప్పిస్తాడు. అబ్బా హాయిగా ఉందని చెప్పి కూర్చొని అన్నీ తినేసి, ఇంకా పదా నువ్వు 5 రోజుల నుంచి లేవు, నేను 5 గోగునాలు తయారు చేసి పెట్టాను, అవి తెగేదాకా కొడతాను ఇప్పుడు అని చెప్పి అంటే, ఆయన అయ్యో అన్ని దెబ్బలు తినాలంటే నాకు శక్తి సరిపోవద్దా, పైన పరుగు పోతుంది, రోజు అంటే ఏదో ఒక నార తెగిపోయేటట్టు అంటే ఏదో 2-3 దెబ్బలతో పోతున్నది, 5 గోగున్నారలు తెగడానికి ఎంతసేపు పడుతుంది, ఎన్ని దెబ్బలు తినాలి నేను, కాబట్టి మన ఊరి చివరి ఉండే మర్రి చెట్టు దగ్గరికి పోదాము, అక్కడైతే తన్నులు తింటానంటాడు. సరే అని చెప్పేసి తీసుకోపోతుంది. తీసుకుపోయి మామూలు తాడుతో ఆ మర్రి చెట్టుకి వేసి కట్టేస్తుంది. ఆయన కట్టేసి ఆ గోగునార వేసి కడుతుంది. కట్టి ఆమెను కొడుతుందన్నమాట. కొట్టింటే ఇంకా ఒక్కొక్క దెబ్బకు కేకలు పెడుతున్నాడు ఆయన. అక్కడ అడవి గాడి ఎవరికి వినపడదు, తన తంటాలు తను పడుతున్నాడు. చివరికి ఎట్టో 5 తాళ్ళు తెగిపోయినాయి. తెగిపోవడంతో ఇంకా వా అని చెప్పి అప్పుడు తాడిప్పేసింది. కానీ అతనికి ఒక సందేహం వచ్చింది, తాను అరుస్తున్నప్పుడు తనతో పాటు ఇంకో గొంతు అరుస్తున్నట్టుగా అనిపించింది. అమ్మ అయ్యో అని చెప్పి ఎవరు అరుస్తున్నారో ఆయనకి అర్థం కాదు, అయితే నేనే అట్లా అరుస్తున్నానా ఆయనకి అర్థం కాదు. సరేలే ఏదో నాకెందుకు వచ్చింది చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. మళ్ళీ యథాప్రకారం రాత్రి అంతా ఒళ్ళు చీరుకుపోయి ఉంటుంది. కానీ ఆ చెట్టుకేసి కొట్టడం వల్ల దెబ్బలన్నీ ఆ చెట్టుకే ఎక్కువ తగిలాయి ఆయనకన్నా కూడా. అందువల్ల ఆయన అమ్మ బతికారా ఆయన, చెట్టు ఉండబడి సరిపోయింది, ఆ చెట్టుకే బాగా దెబ్బలు తగిలాయని చెప్పి సంతోషపడ్డాడు. ఇక మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత పక్కన రోజు మళ్ళీ భిక్షాటం తప్పదుగా, పొద్దున్నే బయలుదేరాడు పక్క ఊరికి పోదామని. ఆ మర్రి చెట్టు తెగించే పోవాలి. అక్కడికి పోయేసరికి ఒక ముసలాయన చెట్టు కింద కూర్చొని అమ్మ అబ్బా అని కేకలు పెడుతున్నాడు. అప్పుడు ఈయన పోయేసి, ఎందుకండి అలా కేకలు పెడుతున్నారు, ఏమైంది అన్నాడు. అయ్యా ఏం చేయమంటారు, నిన్న ఎవరో భార్య భర్త వచ్చారు, ఆ భర్తను బల కొట్టింది, దీనికేసి చెట్టుకేసి కొట్టేసింది, ఆ తన దెబ్బలని నాకు పడ్డాయి, నా వీపంతా చూడు చీరుకోపోయిందని చెప్పి వెనక ఒక చూపిస్తాడు. చూపిస్తే రక్తం కారుతూ అట్టలు గట్టి ఉంటుంది. ఆశ్చర్యపోతాడు. అందుక నాకు ఇంకో గొంతు వినిపించింది అర్థమైపోతుంది. అవును చెట్టుకు కట్టింది నన్ను కదా, మిమ్మల్ని కట్టలే కదా, మీకెట్టు తగిలే ఈ దెబ్బలు అని అడుగుతాడు. అప్పుడు ఆయన వెంటనే పెద్ద బ్రహ్మరాక్షుడైపోతాడు. ఈ చెట్టుని ఆశ్రయించుకొని నేను బ్రహ్మరాక్షుడిగా ఉన్నాను, నీతో పాటు నన్ను కూడా కట్టేసింది నీ భార్య, ఆ దెబ్బకి ఆయన చెప్తాడు నేను కదా తన్నులు దీన్ని చెప్తాడు. అందువల్ల నీ భార్య నన్ను కూడా కొట్టిందయ్యా, నాకు వీపు చేరుకోపోయింది అని చెప్తాడు. అసలు నువ్వు ఎట్లా భరిస్తున్నావయ్యా నీ భార్యను, ఒకరోజుగా నేను భరించలేకపోయాను, నేను తను భరించలేకపోయానే, ఎన్నడూ నేను మీకు పెళ్ళి అయ్యి 8 సంవత్సరాలు ఈ బాధపడుతున్నావు అడుగుతాడు. అప్పుడు తన గోడంతా చెప్పుకుంటాడు. నీ గోడు తర్వాత కానీ ముందు నాకు ఎక్కడైనా దర్భలు ఉంటే తీసుకొచ్చి మాకు నయం చేసుకునే వస్తుంది, దర్భలు తీసుకొచ్చి నా వీపంతా హృదయం అంటే నాకు తగ్గిపోతుందని చెప్తాడు. సరే అని చెప్పేసి అక్కడంతా అడవే కదా వెతికి దర్భలు తీసుకొచ్చి వీపంతా అట్లా అనగానే అతనికి మామూలు అయిపోతుంది ఆ బ్రహ్మరాక్షుడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షుడు అడుగుతాడు, ఎట్లా పడుతున్నావు ఈ సమస్యలంతా అంటే, ఏం చేయమంటారు, వదిలించుకోలేను, ఏమి చేయలేను, అల్లాడిపోతున్నాను, నా పరిస్థితి అని చెప్తాడు. అయితే దీనికి ఒక పరిష్కారం నేను చెప్తాను, చేస్తావా అంటాడు. ఏమో నాకు తగింది అయితే నేను చేస్తాను, అంతకంటే భాగ్యమా, నా గయ్యాడి భార్యని వదిలించుకునే పరిష్కారం చెప్తా అంటే నేను అందుకోద్దంటాను, చేస్తానంటాడు. అయితే ఒక పని చెయ్యి, నువ్వు వెన్నతో శివలింగాన్ని తయారు చేసి ఆ శివలింగానికి 3 రోజులు పూజ చేస్తే నీకు ఫలితం వస్తుంది అంటాడు. అంటే అదేంది, శివలింగాన్ని పూజ చేస్తే వచ్చేది ఏంటి అంటాడు.
అసలు నువ్వేలా బ్రహ్మరాక్షుడు అయ్యావు, నీకెలా తెలుసు ఈ విషయం అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షుడు చెప్తాడు, అయ్యా పోయిన జన్మలో నేను గొప్ప శివభక్తుడిని, నేను శివాలయంలో పూజ చేసేవాడిని, నేను వ్యసనానికి బానిసయ్యి నేను తాగే కళ్ళుని ఆ శివలింగానికి తాకిచ్చి తాగిన పాపానికి ఈ జన్మలో నేను బ్రహ్మరాక్షుడిగా అయ్యాను. అది నా పూర్వజన్మ వృత్తాంతం. కాబట్టి శివలింగ మహత్యం నాకు తెలుసు. నీకు నేను చెప్తున్నాను, వెన్నతో శివలింగాన్ని తయారు చేసి ఆ శివుడికి అభిషేకం చేసి పూజ చేయి. అప్పుడు నీకు ఈ శాపం నుంచి నువ్వు ఏదో పాపం చేసావు పూర్వ జన్మలో, ఆ పాపాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు, ఆ పాపం పోవడానికి దగ్గర దారి అని చెప్తాడు. అంటే అప్పుడు నేను ఎక్కడ తెచ్చుకుంటానయ్యా, నేను రోజు అడుక్కొని అన్నం తెచ్చుకునేవాడిని, వెన్న నేను ఎక్కడ తెస్తాను, నాకు ఎలా సాధ్యం అవుతుంది, ఎవరు ఇస్తారు నా మొహానికి వెన్న, అడిగితే మాత్రం వెన్న ఎవరిని ఇస్తారా, అందులో ఆవు వెన్న ఎవరిని ఇస్తారా, ఎవరెవరు కదా అంటాడు. అప్పుడు ఆ బ్రహ్మరాక్షుడు చెప్తాడు, మేము దొంగతనం చేసినా మాకు ఆ దోషం రాదు, మేము మాయతో తీసుకురాగలము, నేను ఇక్కడ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల నుంచి నీకు వెన్న తెచ్చిస్తాను, ఆ వెన్నతో శివలింగం చెయ్యి, కూర్చొని తులసి దళాలతో ఆ బిల్వపత్రాలతో పూజ చేయి, ఇక్కడే ఇంకింటికి పోవద్దు, నీ భార్యకి అసలు పోవద్దు, ఇక్కడే ఉండి చెట్టు కింద ఉండి పూజ చేయి, 3 రోజులు నిష్టగా పూజ చేయి, నీకు ఫలితం కనిపించబోతుంది నన్ను అడుగు అంటాడు. అప్పుడు అతడు సరే అంటాడు. అప్పుడు ఆయన పోయేసేసి విభూది వెన్న తెచ్చిస్తాడు ఆ బ్రహ్మరాక్షుడు. విభూది వెన్న కలిపి పూసి ముద్ద చేసినట్టయితే అది గట్టిగా ఉంటుందన్నమాట, కరగకుండా. అప్పుడు అది పెట్టుకొని పూజ చేస్తాడు నిష్టగా. ఆయనకి అన్నీ వచ్చు, కానీ ఎప్పుడు పూజ చేయలే ఆయన. అన్ని పూజ చేసే విధానం అంతా తెలుసు, మంత్రం అంతా తెలుసు అతనికి, కానీ ఓకే పాఠాలు చెప్పుకుంటూ కాలక్షేపం చేశాడు, భక్తి లేదు. ఇప్పుడు ఒంటి మీద భక్తి వచ్చేసింది కదా ఆ బ్రహ్మరాక్షుడు చెప్పిన దాన్ని బట్టి. అందువల్ల శ్రద్ధా భక్తులతో పూజ చేస్తాడు, నిశ్చలమైన మనసుతో చేస్తాడు. చేసిన 3 రోజులు అయిపోతుంది. 3 రోజులు కాగానే ఆ బ్రహ్మరాక్షుడు చెప్తాడు, నీకు మహాయోగం పడుతుంది, ఇప్పుడు పట్టాలంటే నేను చెప్పినట్టు నువ్వు చేయాలంటాడు. ఏం చెప్పు అంటాడు. ఏమిటంటే ఇప్పుడు నువ్వు పూజ చేసిన ఈ లింగాలను తీసుకెళ్ళేసి పారే నీటిలో కలిపేయాలి. 3 రోజులు చేసావు కదా, 3 రోజులు ఆ లింగాలను తీసుకొని పారే నీటిలో కలిపేసిన తర్వాత నేను వచ్చి నీకు సహాయం చేస్తాను. ఏం సహాయం అంటే, ఈ దగ్గరలో మాహిష్మతి నగరం ఉంది, ఆ నగరంలో రాజకుమార్తె ఉంది, నేను పోయి ఆమెను పట్టుకుంటాను, నేను ఆవహిస్తాను. ఆమెను ఆవహిస్తే ఎవ్వరు నన్ను భూత వైద్యులు కానీ ఎవ్వరు నన్ను తొలగించలేరు, ఎవరికి నన్ను వదిలించడం ఎవ్వరు తరం కాదు. నీవు కానీ వచ్చి మర్రి చెట్టు కింద కూర్చున్న వాడిని పూజ చేసిన వాడిని నువ్వు చెప్తే అప్పుడు వదులుతా అవును ఆ రాజకుమార్తె. అప్పుడు రాజు నీకు ఆ అమ్మాయిని పెళ్లి చేస్తాడు, నీకు రాజ్యం వస్తుంది. కాకపోతే ఆ రాజు చాటింపు వేసేదాకా నువ్వు అక్కడికి రావద్దు. ఏ చాటింపు వేయాలి, నా కుమార్తెను రక్షించిన వాళ్లకు అర్ధరాజ్యం ఇస్తాను, నా కుమార్తెని పెళ్లి చేస్తాను అనేంత వరకు నువ్వు రాకూడదు. అప్పుడు వచ్చి కూడా నువ్వు ఖచ్చితంగా చెప్పాలి, మర్రి చెట్టు కింద ఉన్న బ్రాహ్మణుని నేనే పూజ చేసినావని నువ్వు చెప్పాలి, శివుడికి పూజ చేసినావని చెప్పాలి నువ్వు. అప్పుడే నేను వదులుతాను. ఎందువల్లంటే మేము ఆవహించిన తర్వాత నా ముందు ఎవరుండేది నేను కనిపెట్టలేను, నాకు మన ఏం తెలియవు, అందరినీ కొట్టేస్తాను నేను, నా ఆవేశం వచ్చేస్తుంది, కాబట్టి నీవు ఈ పని చేయాలని చెప్తాడు. సరే అంటాడు. నేను ఇప్పుడే పోయి ఆవహిస్తున్నాను, నువ్వు తొందరగా వచ్చేసే ఆ నగరానికి అని చెప్తాడు. కానీ తొందరగా రావడానికి ఆయన రథం ఏమైనా ఉన్నాయా, గుర్రం ఏం లేదు, నడిచిపోతుంది కదా, నడుచుకొని పోతాడు. పాపం చాలా కష్టపడి దారులంతా అడుక్కొని తింటూ నడిచిపోతాడు. ఆయన చూపించాడుగా శివనామం యొక్క మహిమను చూపించాడుగా, శివుని యొక్క విగ్రహము లింగ పూజ పరిచయం చేశాడుగా, దాంతో ఆ శివనామం మీద భక్తి కలుగుతున్నప్పుడు, అప్పటిదాకా భక్తి లేదానికి, ఆయన చెప్పిన దానివల్ల భక్తి వస్తుంది. ఆ భక్తితో నమస్కరించుకుంటూ దారిలో వెళ్తాడు, ఆ మాహిష్మతి నగరానికి వెళ్తాడు. వెళ్ళేసరికి అప్పటికే 2 నెలలు దాటిపోతుంది. పోయేసరికి అక్కడంతా గగ్గోలు పట్టిపోయి ఉంటుంది ఆ రాజ్యంలో అంతా. ఆ బ్రహ్మరాక్షుడు చేసే పనికి కుండీలు అన్నం, ఎంత అన్నం పెట్టినా ఆ రాజకుమార్తె తినేస్తోంది, అందరినీ కొట్టేస్తోంది, ఏమేమో రచ్చ చేసేస్తోంది. అంతా ఎంతమంది భూత వైద్యులు వచ్చినా, ఎన్ని మంత్రాలు వేసినా, ఎన్ని తంత్రాలు చేసినా ఏం ప్రయోజనం లేదు.
అప్పుడు రాజుగారు చాటింపేస్తారు. ఈయన కరెక్ట్గా అక్కడికి పోయే సమయానికి చాటింపు వస్తుంది. ఏమని? ఎవరైతే నా కూతురు పట్టినటువంటి భూతమో పిశాచమో దీన్ని వదిలించిన వాడికి నేను అర్ధరాజ్యం ఇచ్చి నా కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తా అని ప్రకటన అప్పుడు వస్తుంది. చాటింపు వేస్తాడు ఆ రాజు. అప్పుడు ఆ సమయానికి ఈయన పోతాడు. ఆ ఊళ్ళో అంతా చెప్పుకుంటారు, అయ్యో మా బంగారు బొమ్మ లాంటి అమ్మాయి, ఆ అమ్మాయికి దుర్గతి కలిగిందే, మహారాజు ఎంత మంచివాడు అని అందరు చెప్పుకుంటారు అక్కడ. అదంతా వింటాడు. చిన్నగా అక్కడికి రాజు జరిగిపోతాడు. పోయేసేసి నేను వదిలిస్తాను మీ అమ్మాయికి పట్టిన భూతాన్ని అని చెప్తాడు. పోయేసేసి అప్పుడు ఆయన తీసుకుపోయేసి వాళ్ళ కూతురు దగ్గర వదిలిపెడతారు. అప్పటికే ఎంతోమంది ప్రయత్నం చేసి అందరూ ఓడిపోయి ఉంటారు. ఈయన వెళ్తాడు. వెళ్ళంగానే ఎవరా నువ్వు అంటాడు. పొంగనే ఆ బ్రహ్మరాక్షుడు గుర్తుపట్టడు అని చెప్పాడుగా ముందు, నేను గుర్తుపట్టనని. ఈయనకు అతను చూసిన రూపాన్ని చూడంగానే భయంకరంగా ఉంది అమ్మాయి. చూడంగానే వీడికి నోట్లో మాట రాలే, భయపడిపోయినాడు. ఆ భయంతో అసలు ఏం చెప్పాలో తడబడిపోయినాడు. అప్పటికే కొట్టేశాడు వచ్చి ఆ బ్రహ్మరాక్షుడు. కొట్టిన దెబ్బకి ఓహమ్మ శివ శివ అని తలుచుకొని అప్పుడు ఆయనతో చెప్తాడు. ఆ గుర్తొస్తుంది తను చెప్పమన్నమాట. నేనయ్యా మర్రి చెట్టు కిందగా శివలింగం పూజ చేసిన వాడిని అని చెప్తాడు. అనగానే అప్పుడు ఏమయ్యా ఇంత ఆలస్యంగా వచ్చావు? 2 నెలల నుంచి ఇక్కడే కూర్చోన్నాను, ఎంతసేపు, ఎన్ని రోజులు నువ్వు వచ్చేది అంటాడు. నేను నడిచి రావాలి కదా, నాకు శక్తి ఎక్కడుంది అంటాడు. సరే అయితే ఇంకా నేను ఈ అమ్మాయిని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను, కానీ నీకు ఇప్పుడే చెప్తున్నాను, ఈమెను వదిలిపెట్టాను కదా అని చెప్పేసి నేను ఇంక వేరే వాళ్ళని పడితే నేను వదిలించవచ్చు అనుకుంటున్నావేమో. నేను ఇంకెవరిని పట్టినా నువ్వు వదిలించలేవు. నీకు నేను ఆ శివభక్తి వల్ల ఇచ్చిన అనుగ్రహం ఇది. కాబట్టి భక్తుడిగా మారేగాడి నీకు ఇచ్చిన అనుగ్రహం ఇది, అంతే తప్ప నేను ఇప్పుడు వదిలిచ్చానులే అని చెప్పేసేసి ఇంక నేను వేరే అమ్మాయిని పట్టుకుంటే నేను వదిలిస్తాను వచ్చావా, నిన్ను కూడా తంతా, నేనేం వెళ్ళిపోను, వదిలిపోను, నేను తంతాను పైన, ఎప్పుడు చెప్తున్నాను నీకు. కాబట్టి ఇంకా హాయిగా నీ గయ్యాళి భార్యను వదులుకొని ఇప్పుడు హాయిగా ఈ రాజకుమార్తెను పెళ్లి చేసుకొని అర్ధరాజ్యం పరిపాలించుకుంటూ హాయిగా జీవించు, శివుని యొక్క లింగం యొక్క పూజ వల్ల ఇంతటి భాగ్యాన్ని నీకు కలిగింది అని చెప్పేసేసి ఆ బ్రహ్మరాక్షుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే ఇతడు పోయి తలుపు కొట్టి ఈ అమ్మాయి పాపం ఆహారం అంతా వాడినే ఈ అమ్మాయి పడిపోతుంది వెళ్ళి ఆ రాజకుమార్తె. వెంటనే ఆయన తలుపులు కొట్టి మీ అమ్మాయి పడిపోయింది రాండి అంటే అందరు వచ్చి ఆ అమ్మాయికి అన్ని సేవలు చేసి చెప్తాడు. అన్నట్టుండి ఇన్ని రోజు ఆహారం లేదు కాబట్టి గబక్కన ఆహారం పెట్టబాకండి, మజ్జిగ అవి తాపించండి, నిదానంగా భోజనం పెట్టండి అన్నీ చెప్తాడు వాళ్ళకి. వాళ్ళు చాలా సంతోషిస్తారు. ఇంకా అంతా చాటింపు అయిపోతుంది. ఈయన శివభక్తుడు ఆ శివలింగం పూజ చేయడం వల్ల ఈయన బ్రహ్మరాక్షుడిని తొలగించగలిగాడు అని ఈయన గురించి గొప్పగా ప్రచారం అయిపోతుంది. కానీ ఈయన మనసులో ఏముంది? బ్రహ్మరాక్షుడు చెప్పిన హెచ్చరిక గుర్తుంది, ఇంకెవరిని పోయి వదిలించలేడు, ఇది ఒక్కదానికి మాత్రం అవకాశం వచ్చింది, వదిలిచ్చాడు అంతే, ఇంకా అవకాశమే లేదు అతనికి. అతని మనసులో మాత్రం అది నిర్ణయించుకున్నాడు, ఇంకెవరికి నేను ఇంకా పూజ బాగా చేయలేదని చెప్పి తప్పించుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ విధంగా అతడు అటువంటి భాగ్యాన్ని పొందుతాడు. ఆ శివభక్తి వల్ల, ఆ శివలింగ పూజ వల్ల అంతటి భాగ్యాన్ని అతడు సంపాదిస్తాడు. అలాగే ఆ శివభక్తి వల్ల ఇంత గొప్పది వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మనకి శ్లోకంలో ఆదిశంకరాచార్యులు గారు ఆ ధ్యానం వల్ల ఎలా భగవంతుణ్ణి పాద పద్మాలను నిధిని ఎలా ఆశ్రయించాలి, ఎలా పొందాలి అనే విషయాన్ని మనకు ఈ శ్లోకం ద్వారా తెలియజేశారు. ఈరోజు మనం శివానంద లహరిలో 72వ శ్లోకం నుండి విశేషాంశాలు తెలుసుకున్నాం.